ఈరోజు మనందరం కూడా పెద్ద పండుగ అని పిలిచినటువంటి మకర సంక్రాంతి పండుగలో మొదటి రోజు. అంటే సంక్రాంతి పండుగ మనం 4 రోజులు జరుపుకోవడం మనకు వస్తున్నటువంటి విశేషమైన ఆచారంగా, మంచి సంప్రదాయంగా కూడా మనం చెప్పవచ్చు. ఈరోజు అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం అని చెప్పేసి మన మహర్షులు ఏం చేశారంటే జ్యోతిష్శాస్త్రరీత్యా సంవత్సరాన్ని 2 కాలాలుగా విభజించారని చెప్పవచ్చు. అందులో దక్షిణాయనానికి చివరి రోజు అంటే ఈరోజు మనం ఏదైతే భోగి పండుగను జరుపుకుంటున్నామో ఇది దక్షిణాయనానికి చివరి రోజు. రేపటి నుంచి సూర్యుడు ఏదైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణం కూడా దాదాపుగా 6 మాసాల పాటు ఉంటుందని చెప్పవచ్చు. అంటే 6 మాసాలు ఉత్తరాయణం మరియు 6 మాసాలు దక్షిణాయనం కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ఈరోజు ఏదైతే దక్షిణాయనానికి చివరి రోజు అయిందో ఈరోజు మనం భోగి పండుగను జరుపుకుంటున్నాం. రేపటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు కూడా ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యగ్రహం ఒక్కొక్క నెల రోజుల పాటు దాదాపుగా ఒక్కొక్క రాశిలో సంచరిస్తుంది. దీన్ని సూర్య సంక్రమణంగా పిలుస్తుంటాం. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దీన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకోవడం మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ తర్వాత కనుమ పండుగను, ఆ తర్వాత రోజు ముక్కనుమను మనందరం కూడా జరుపుకుంటున్నాం. ప్రధానంగా చెప్పాలంటే రైతులు బాగా ఎక్కువగా జరుపుకునే పండుగగా మనం సంక్రాంతి పండుగ గురించి ఒక్క మాటలో మనం వివరించవచ్చు. ప్రధానంగా రైతులు గత కొంతకాలంగా ఏవైతే వ్యవసాయం చేసి పంటలు పండించి ఆ పంటలు ఇంటికి వస్తాయో దానికి గుర్తుగా ఈ మకర సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో ఈ 4 రోజులు కూడా వారు ఆనందంగా జరుపుకోవడం ప్రధానంగా వస్తుంది. అందులో ఈరోజు భోగి పండుగ గురించి మనము కొంతవరకు అంటే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భోగి పండుగ శిశిర ఋతువులో వస్తుంది. ప్రధానంగా ఇది ఆకులు రాలే కాలంగా మనం ఈ పండుగ గురించి చెప్పవచ్చు. ఉపయోగపడని పాత వస్తువులు మన ఇంట ఏవైతే ఉన్నాయో అటువంటివి ఈ చెట్ల నుంచి రాలిపడే ఆకులు, విరిగిపడే కొమ్మలు వీటన్నిటి కూడా సేకరించి మనం భోగి మంటలు వెలిగించుకోవడం మనకు వస్తున్నటువంటి ఒక మంచి సంప్రదాయంగా చెప్పవచ్చు. ఈ భోగి మంట వెలిగించడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఈ చలికాలం నడుస్తుందో ఈ సమయంలో ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముడుచుకొని పోయి ఉంటాయి. శరీరం నుంచి ఏదైతే నిత్యం చెమట బయట వస్తుందో అది రాకుండా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాం. మనకు వైద్యశాస్త్ర రీత్యా చూస్తే ఎక్కువగా ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో భోగి పండుగ జరుపుకుంటూ భోగి మంటలు వేయడం వల్ల ఏంటంటే ఆ అగ్ని నుంచి వెలువడే జ్వాల ఏదైతే ఉందో ఆ వేడికి ఈ చర్మ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అది విచ్చుకుంటాయి. దీనివల్ల ఏంటంటే మన శరీరంలో చెమట ఏదైతే మనకు బయట రావాలో ఇవన్నీ స్వాభావికంగా రావాలన్నమాట. ఇవన్నీ కూడా దానికోసం ఏంటంటే ప్రధానంగా ఈ భోగి పండుగ జరుపుకుంటాం. దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏదైతే మరొక కోణంలో మనం ఈ భోగి పండుగ విశిష్టత గురించి ఆలోచన చేస్తే మనకు ఉపయోగపడిన వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులు నిరుపయోగంగా ఇంట్లో ఉండటం వాస్తుశాస్త్ర రీత్యా కానీ లేదంటే ఆరోగ్య రీత్యా కానీ మంచిది కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపయోగపడిన వస్తువులు అంటే వాడని వస్తువులు ఏవైతే మన ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా ఉంటాయో అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్గా అందులో దుమ్ము ధూళి చేరడం, ఆ వస్తువులు మనం వాడం కాబట్టి ఆ వస్తువులు శుభ్రపరచకపోవడం, దీనివల్ల ఏంటంటే క్రిమికీటకాలు చేరి మనకు కొంతవరకు అనారోగ్యాన్ని కలిగించేటువంటి అవకాశాలు మెరుగుపడతాయన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగ కన్నా కొద్దిగా ముందు కాలంలో మనము గృహాన్ని ఎలాగో శుభ్రపరచుకుంటాం. అదేవిధంగా ఈ కాలంలో పెయింటింగ్స్ అంటాం కానీ పూర్వకాలంలో వస్తే ప్రధానంగా రైతులంతా కూడా సున్నం వేయించేవారు ఇంటికి. ఈ విధంగా వేయించడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఈ వస్తువులంతా కూడా ఉపయోగపడిన వస్తువులను ఒక మూలకు చేర్చిపెట్టడం, ఈ భోగి పండుగ రోజు ఆ వస్తువులతోటి మనం చలిమంట కాచుకోవడం, చలిమంట వేసుకోవడం ఏదైనా కూడా కావచ్చు. ఈ విధంగా చేస్తుంటాము. దీని వెనక 2 ఆరోగ్య రహస్యాలు. మన ఇంట్లో ఉపయోగపడిన వస్తువులను మనం నిర్మూలించుకుంటున్నాం. అదేవిధంగా ఈ చలిమంట కాచుకోవడం చేత మన శరీరానికి కావాల్సిన వేడి ఏదైతే ఉందో అది తగలడం చేత ఆరోగ్యం కూడా మనకు మెరుగుపడుతుందని చెప్పొచ్చు. మరింత సున్నితంగా పరిశీలిస్తే ఈ భోగి మంట వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పాత వస్తువులు అంటే ఉపయోగపడిన వస్తువుల్ని మనం త్యజించాలి. అదేవిధంగా ఆ వస్తువులు ఇంట నిరుపయోగంగా ఉండడం మంచిది కాదు కాబట్టి వాటి మీద ఎటువంటి వ్యామోహాన్ని కూడా పెంచుకోకూడదు. అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే మనందరికి కూడా వస్తువుల మీద వ్యామోహం, ప్రేమ అంటాం కదా, అది ఎక్కువవుతుంది. మనుషుల మీద ఉండాల్సిన ప్రేమ అనురాగాలు రోజు రోజుకు కూడా తగ్గిపోతున్నాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ వస్తువుల పట్ల ఏదైతే మమకారం ఉందో ఉదాహరణకు చెప్పాలంటే అందరికీ అర్థమంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్స్ మీద ఉన్నటువంటి మమకారం మనకి ఎంతైతే ఉందో లేదా ల్యాప్టాప్స్ మీద ఎంతైతే మమకారం ఉందో అది మన ఇంట్లో నివసించే తల్లిదండ్రుల మీద కానీ పిల్లల మీద కానీ లేకపోవడం నిజంగా బాధాకర విషయంగా చెప్పవచ్చు. అంటే దేని మీదైతే మనం వ్యామోహం పెంచుకోకూడదు వాటి మీద వ్యామోహం పెంచుకుంటాము. దేని మీదైతే వ్యామోహం, ప్రేమ పెంచుకోవాలో వాటి మీద పెంచుకోకుండా తగ్గించేస్తున్నాం. ఈ విధంగా కనీసం ఈ పండుగ సందర్భంగా అన్నా కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపడం చేత ఏంటంటే సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. మనసులో చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు అందరి కుటుంబాల్లో అందరికీ కూడా వస్తుంటాయి. కనీసం ఇటువంటి పండుగ సందర్భంగా మనందరం కలవడం చేత ఒకరికొకరు మనం ఈ పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడం చేత గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోవాలి అన్నదానికి సంకేతంగాను, ఈ పాత వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకండి అన్నదానికి సంకేతంగాను, మనుషుల పట్ల ప్రేమానురాగాలు పెంచుకో
జరుపుకోండి అన్న విషయం పట్ల మనకు మహర్షులు ఒక తెలియనటువంటి సందేహాన్ని కూడా ఇచ్చారని చెప్పవచ్చు.